హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఈరోజు నేను కొంచెం హెల్దీగా ఉండే హెల్దీ ఎగ్ గుంత పొంగనాలు అండ్ ఆనియన్ ఆమ్లెట్ చేస్తున్నానండి. ఇవి పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుంది. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. సో నేను రెసిపీకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నానండి. 6 ఎగ్స్ తీసుకున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి. ఎగ్స్, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర 1 స్పూన్ అండి రెడీగా పెట్టుకున్నాను. ఎగ్స్ అందులో వేసుకోవడానికి 1 గరిట, ఆయిల్, కారం అండ్ సాల్ట్ రెడీగా పెట్టుకున్నానండి. నేను చిన్న చిన్నగా చాప్ చేసుకున్నానండి. అన్ని మీడియం సైజు తీసుకున్నాను. స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంట్లో మనకి టిఫిన్కి ఏమీ రెడీగా లేనప్పుడు ఇలా చేసుకుంటే పిల్లలకి వెంటనే అయిపోతుందండి. వితిన్ 5 మినిట్స్లో రెడీగా అయిపోతుంది మనకి. నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. సో ఎగ్ పగల కొట్టేటప్పుడు కేర్ఫుల్గా చూసుకోండి. నెక్స్ట్ కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అందులో హాఫ్ వేసుకుంటున్నాను. మనం ఆమ్లెట్ కూడా అనుకున్నాం కదా, సో వాటికి కూడా రెడీగా పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి చిన్నగా చాప్ చేసుకున్నానండి. అది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. స్మాల్ టమాటో పీసెస్ 1 తీసుకున్నానండి, 1 పీసు. అండ్ కొత్తిమీర చిన్న చిన్నగా చాప్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఒక చిన్న స్పూన్తో 1.5 స్పూన్ కారపొడి వేసుకుంటే సరిపోతుంది. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెంగా వేసుకోవాలండి, సాల్ట్ ఎక్కువైపోతుంది మనకి. సో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. సో ఇదంతా ఇప్పుడు కలిసేటట్టు షేప్ చేసుకుంటే సరిపోతుంది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మొత్తం ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకోవాలండి. చూసారు కదా. సో ఆ రెసిపీ అనేది పక్కన పెట్టేద్దాం. పొంగనాలకి నేను బాండీ తీసుకున్నానండి. సో అది హీట్ అయ్యాక మనం ఆయిల్ పోసేసుకుందాం. పొంగనాలు తీసుకోవడానికి ఒక చిన్న స్పూన్ లాంటిది తీసుకున్నానండి, చెక్కది. కొంచెం కొంచెంగా ఆయిల్ వేసేసుకుందామండి. మనకి ఆమ్లెట్కి పొంగుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి, లేకపోతే అది బయటకు వచ్చేస్తుంది. చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. చిన్న గరిటె తీసుకోండి. ఆమ్లెట్ అవి పొంగనాలు వేసేటప్పుడు చూపిస్తాను నేను గరిటె కూడా, అది ఎలాంటిది వాడాలో. ఆయిల్ హీట్ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, హెల్దీ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. మా బాబు చాలా ఇష్టంగా తింటాడు. టిఫిన్ ఏమీ లేనప్పుడు ఇంట్లో. సో ఇలా ఒక 2 ఎగ్స్ ఉంటే వాడికి ఇలా రెడీ చేసి పెట్టేస్తాను, వాడు తినేస్తాడు. చిన్న గుంట గరిటె తీసుకున్నానండి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి, లేకపోతే అవి పొంగుతుంది కదా. చూడండి, చిన్న చిన్నగా వేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా ఉంది, బాగా కనిపిస్తుంది. రెడ్డిష్ అండ్ ఎల్లో గ్రీనిష్గా. మూత పెట్టద్దండి, లిడ్ ఒక సిమ్లో పెట్టాలి. ఇది కూడా ఒక 3 మినిట్స్ అలా వదిలేస్తే మనకి రెడీ అయిపోతుందండి. చూడండి, నేను మెల్లిగా టర్న్ చేసుకుంటున్నా. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఉంచుకొని మెల్లిగా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కేక్ పీసెస్ ఉంటాయి కదా మనకి, అలా కనిపిస్తున్నాయి చూడడానికి కూడా. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సిమ్లో పెట్టుకొని మనం ఈ రెసిపీ అనేది రెడీ చేసుకోవాలి. అప్పుడే లోపల కంటెంట్ అనేది బాయిల్ అవుతుంది కరెక్ట్గా, ఈక్వల్గా.
మనం ఆనియన్స్ అండ్ ఇట్లా వేసుకున్నాం కదండి, సో అన్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్ కాబట్టి. సో నెక్స్ట్ ఉన్న లిక్విడ్ కూడా ఉంటే వేసుకున్నానండి పొంగనాలకి. సో ఇవి కూడా రెడీ అయిపోయాక మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చాలా కేర్ఫుల్గా టర్న్ చేయాలండి, చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయండి. ఒక 2 minutes అలా వదిలిపెట్టేస్తే మనకు లోపల కంటెంట్ అంతా ఉడికిపోతుంది. సో నేను ఇలా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని రెడీ చేసుకున్నానండి. టమాటా అండ్ ఎగ్తో గార్నిష్ చేసుకున్నాను. చూడండి, గోల్డెన్ కలర్లో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీరు కూడా టైం ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆమ్లెట్ చూద్దాం మనం. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, సాల్ట్, చిల్లీ, 2 eggs తీసుకున్నాను. ఈ ఆమ్లెట్ అనేది అందరికీ తెలిసిందే. సో బ్రేక్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయండి. అవి ఎగ్స్ అనేవి వేస్ట్ చేయకుండా మనం రోజ్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, వాటిలో వేసేసుకుంటే సరిపోతుంది. ఎగ్ పెటల్స్ అనేవి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నెక్స్ట్ చిల్లీ ఒక చిన్న స్పూన్తో 1/2 స్పూన్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ కొంచెంగా. ఒక చిన్న స్పూన్తో ఆయిల్ 1 స్పూన్. సో ఒక బాండీ పెట్టుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని మనం ఆమ్లెట్ లాగా వేసేసుకుందాము. సిమ్లో పెట్టుకోండి, చాలా మంచిగా బాయిల్ అవుతుంది లోపల కంటెంట్ అనేది. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, ఆమ్లెట్ మాడిపోతే మళ్ళీ బాగోదు. మిగిలినంత వరకు సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి మనం. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఒక 1 minute అయ్యాక టర్న్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఏమీ లేనప్పుడు పచ్చడి వేసుకొని ఇలా ఆమ్లెట్ వేసుకున్నా సూపర్గా ఉంటుంది. టర్న్ చేసినప్పుడు కూడా అది సిమ్లోనే పెట్టుకోండి. అక్కడ దానికి కూడా ఒక 1 minute ఉండి తీసేయండి. ఓకే, రెడీ అయ్యింది. నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.